நல்ல ஷார்ப்பா பண்ணுங்க. ஐயா வாங்க. వణకం. వణకం వణకం. ఇదిగో ఈ కత్తుల్లో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కలందు. యారికన్నా ఇచ్చిరావు అన్నయ్య. యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా, ఒకడిని ఏసేయాలా. అయ్యా రొంప నండి అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యారిని? మినిస్టర్ నా, కమిషనర్ నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాకి సత్తాడు. ఆడినంత తక్కువ అంచనా వేయకు, వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు, నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? 3 దినాల్లో వాడి తలకాయ మీ చేతిలో ఉండాలి. సారీ. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో 4 పీకు, అప్పుడు ఎక్కుద్ది. పాపం చెప్తే విన్నాడు కాదు. అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు? అవును, కావాలని పెట్టుకున్నాడు. వెంటనే 4 చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర్ మనుషులు కాదు కదా, వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేసుంటారో. ఏం చేద్దాంరా, వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధుర వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం. ఏదైనా బండి కట్టుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది. మీనాక్షికి ఫోన్ చేసి వస్తాను. क्या बात कर रहा है यार, ये तो साला ऐसा आदमी को तूने भेजा और వీడా? ఇది వీడి పనా? వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా నాయకర్ని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే, ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో హలో మీనా, ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే? బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతానరా, నిక్షేపంలో ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా. అన్నట్టు ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్స్. సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్తాగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా. అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారు కదా? బాగున్నాను. ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతాను. తల్లి, ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. సరే ఉంటా నాన్న.
చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకూడనివి చాలా జరిగిపోయాయి.